కుజుడు మరియు కేతువు ఈ యొక్క రెండు గ్రహాల స్థితి సంయోగం అనేది సింహరాశిలో కలగబోవటం వల్ల రాబోయే 51 రోజుల పాటుగా ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, రాజకీయంగా సామాజికంగా కూడా ఏ విధంగా పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ కూడా సుదీర్ఘంగా చర్చిద్దాం. చివరిదాకా చూడగలరు, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కుజ కేతు. మొదటిగా కుజుడు అంటే ఏంటంటే శక్తికి, ఆవేశానికి, ఫైటింగ్కి, యుద్ధానికి కారకుడు కుజుడు. కేతు ఏంటంటే వైరాగ్యం, అసహనం, అసంతృప్తి, తార్కికం లేనటువంటి నిర్ణయాలు, నిర్ణయాలు అనాలోచితంగా తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా కేతు సంబంధించిన గ్రహాలు. ఇలాంటి రెండు, ఆవేశం, దూకుడు, యుద్ధం, కొట్లాట, అనాలోచిత నిర్ణయాలు, అసంతృప్తి, ఈ రెండు గ్రహాల కలయిక అనేది సింహరాశిలో కలగబోతుంది. ఇలాంటి కాంబినేషను 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుందండి. ఈ యొక్క స్థితి అనేది సింహరాశిలో జరుగుతుంది. సింహరాశి అంటే అధిపతి రవి, రవి అంటే రాజు. కాబట్టి ఏంటంటే రాజకీయంగా, సామాజికంగా చాలా మార్పులు ఉంటాయండి. అసలు కుజ మరియు కేతు ఈ యొక్క సంయోగం అనేది ఒక విస్ఫోటక యోగం. అగ్నితత్వ రాశిలో కలిగింది కాబట్టి విస్ఫోటక యోగం అంటారు. ఈ యొక్క కుజ కేతు కాంబినేషన్ అనేది సింహరాశిలో ఉంటే, శని అనే గ్రహము అష్టమ స్థానంలో మీనంలో ఉన్నారు. శని కుజకేతుల యొక్క స్థితి అనేది 8/6 అంటారండి, అష్టషష్టకం. దీన్ని ఏంటంటే అపశకున యోగం అని కూడా అంటూ ఉంటారు. అలా ఉంది కాబట్టి ఈరోజు ఇలా చెప్పుకుంటున్నాం. మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, దేశీయ మరియు సైనిక స్థావరాలపై దాడులు జరిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది. అగ్ని ప్రమాదాలు, దాడులు, విమానాలకు సంబంధించిన ప్రమాదాలు జరగటం, అగ్నిపర్వతాల విస్ఫోటనం, సునామీలు లాంటివి కూడా జరిగే అవకాశం కనపడుతుంది. ఈ యొక్క సైనిక అధికారులు, క్రీడాకారుల మీద, రాజకీయ నాయకుల మీద ముఖ్యంగా దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ధనుసు రాశి వారికి 9వ స్థానంలో ఈ యొక్క కుజ కేతుల యొక్క సంయోగం జరుగుతూ ఉందండి. ముఖ్యంగా బహుదూర ప్రయాణాలు జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్యంలో కూడా కొంత కేర్ఫుల్గా ఉండాలి. ఆస్తి కొనుగోళ్లకు దూరంగా ఉంటే మంచిది ఈ సమయంలో. ఈ యొక్క ధనుసు రాశి వారికి పంచమ వ్యయాధిపతి అయిన కుజుడు కేతుతో ఉన్నారు. కేతువు లిటిగేషన్స్, అనాలోచిత నిర్ణయాలు కాబట్టి ఆస్తి విషయంలో మీరు పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి 51 రోజుల్లో. అదేవిధంగా లీగల్ విషయాలు, కోర్టు మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండాలి. చివరిగా గురు సమానులు, అదేవిధంగా తండ్రితో ఘర్షణ పెట్టుకోకూడదు. దీనివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది.